ఈ అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం యువే రాజ్యంలో జరిగిన రాజప్రసాద రాజకీయాలు, కుట్రలు, దేశాన్ని కుదిపేసిన సంక్షోభాల వెనుక ఉన్న అసలు రహస్యాలను డీకోడ్ చేయబోతున్నాం. నిజానికి అంతర్గత శత్రువుల చేతిలో ఆ రాజ్యం ఎలా పతనమవ్వబోయింది, వారిని ఒక తెలివైన చక్రవర్తి ఎంత అద్భుతంగా అడ్డుకున్నాడనేది మనం లోతుగా చూడబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం. కథ ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్టుతో మొదలవుతుంది. ఊహించండి, పునర్జన్మ పొందిన ఒక చిన్నారి యువరాణి పుట్టినరోజే, ఓ నా అమాయక తండ్రి, నన్ను రక్షించకపోతే మీ కూతురు ఈ ముసలిదాని చేతిలో చనిపోతుంది అని ప్రాణభయంతో తనలో తాననుకుంటోంది. కాని ఆ మాటలు నేరుగా ఆమె తండ్రికి, అంటే స్వయంగా చక్రవర్తికే వినిపిస్తాయి. అప్పుడే పుట్టిన తన సొంత బిడ్డ మనసులోని మాటలు విని ఆ తండ్రి ఎంత షాక్ అయ్యుంటాడో కదా. వెంటనే అప్రమత్తమయ్యి ఆమెను రక్షిస్తాడు. సరిగ్గా ఇక్కడినుంచే ఆ సామ్రాజ్యపు తలరాత పూర్తిగా మారిపోతుంది. అయితే ఇదంతా అర్థం చేసుకోవాలంటే మొదటి విభాగం, నవజాత శిశువు యొక్క వరం గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ గందరగోళ పరిస్థితుల్లో చక్రవర్తికి ఒక అల్టిమేట్ చీట్ కోడ్ దొరికినట్లు లెక్క. అదే టెలిపాథిక్ ఫోర్సైట్. అంటే తన నవజాత కుమార్తె చూచూ మనసులో అనుకునే మాటలను ఆయన ఎక్కడున్నా స్పష్టంగా వినగలడన్నమాట. దీనివల్ల రాబోయే ప్రమాదాలు, రహస్య కుట్రలు అన్నీ ముందే తెలిసిపోతాయి. ఇక్కడ అసలైన మజా ఏంటంటే, ఆ విలన్లకేమో తమ మాస్టర్ ప్లాన్స్ ఎవ్వరికీ తెలియదని పండగ చేసుకుంటుంటారు. కాని చక్రవర్తికి వాళ్ళ అడుగడుగు ముందే తెలిసిపోతుంటుంది. అసలు ఇంతకంటే గొప్ప డ్రమాటిక్ ఐరనీ ఇంకేముంటుంది? ఇక రెండో విభాగం, రాజ అంతఃపురంలో మనుగడ గురించి చూద్దాం. అసలు ముప్పు బయటనుంచి కాదు, రాజప్రాసాదం లోపలనుంచే మొదలవుతుంది. అక్కడ ఎంతటి ఘోరమైన మోసం జరుగుతోందంటే, ఒకవైపు కన్సార్ట్ యాంగ్ ఏకంగా తన సొంత కూతురునే వదిలించుకుని మహారాణి కిరీటం కోసం బయటినుండి ఒక అనాథ అబ్బాయిని తీసుకొచ్చి రాజవారసుడుగా చెలామణి చేయాలని చూస్తోంది. ఇంకోవైపు చూస్తే కన్సార్ట్ లీ కూడా ఏమాత్రం తగ్గుకుండా సింహాసనాన్ని కొట్టేయాలని ఒక అక్రమ సంతానాన్ని రాజకుమారుడిగా నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఆలోచించండి, ఒకేసారి ఇద్దరు రాణులు నకిలీ వారసులను సృష్టించడమంటే ఆ అంతఃపురంలో రాజకీయం ఏ స్థాయిలోందో అర్థం చేసుకోవచ్చు. కాని వాళ్ల అదృష్టం బాగోలేదు. ఆ చిన్నారి యువరాణి మనసులో అనుకునే మాటల ద్వారా చక్రవర్తికి ఈ స్కామ్ మొత్తం ఇట్టే తెలిసిపోతుంది. ఇంకేముంది, ఆ నకిలీ వారసులను వెంటనే పక్కన పెట్టేసి ఆ ద్రోహులైన రాణులను జైల్లో వేయిస్తాడు. అంతేకాదు, అత్యంత నమ్మకస్తుడైన జనరల్ లీనింగ్ మీద శత్రువులు అబద్ధపు కేసులు పెట్టినప్పుడు కూడా ఆ చిన్నారి హెచ్చరికలే ఆయన ప్రాణాలను కాపాడతాయి. సరైన సమయంలో ఈ టెలిపథిక్ ఇన్ఫర్మేషన్ ఎంత లైఫ్ సేవింగ్గా మారిందో మనం గమనించాలి. ఇదంతా ఓకెత్తైతే రాజ్యం బయట జరిగేది మరొకెత్తు. మన మూడవ విభాగం, అంటువ్యాధులు మరియు అవినీతి అధికారులు, ఇక్కడే కథలోకి వస్తారు. రాజ్యంలోకి అనుకోకుండా ఒక ప్రాణాంతకమైన అంటువ్యాధి ఎంట్రీ ఇస్తుంది. కాని వాస్తవానికి అది ప్రకృతి సిద్ధంగా వచ్చింది కాదు, కావాలనే సృష్టించిన ఒక కృత్రిమ విపత్తు. ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సహాయధాన్యాన్ని, మందులను ఛాన్స్లర్ చిన్ హుయ్ కొడుకు అక్రమంగా బ్లాక్ మార్కెట్ చేస్తాడు. పోని ఎవరైనా కాపాడుతారా అంటే, ఆ వ్యాధికి మందు కనిపెట్టగల ఏకైక వైద్యుడు డాక్టర్ షెన్ను కూడా చంపడానికి స్కెచ్ వేస్తారు. ఇలాంటి క్రిటికల్ టైంలో చక్రవర్తి స్వయంగా మారువేషంలో వెళ్లి ఈ అవినీతి మాఫియాను ఎలా కూల్చివేస్తాడో, ఆ డాక్టర్ షెన్ ప్రాణాలను ఎలా కాపాడతాడో చూస్తే నిజంగా గూస్బంప్స్ వస్తాయి. సరే, ఆహారం, మందులు దాచారు, దారుణం. కాని ఈ అవినీతి ఏ స్థాయికి వెళ్ళిందంటే, అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ సివిల్ సర్వీస్ పరీక్షలను కూడా వదల్లేదు. మరి ఆ పరీక్షల్లో మోసం చేసిన వారిని చక్రవర్తి ఎలా పట్టుకున్నాడంటారు? ఇక్కడే ఆయన మాస్టర్ బ్రెయిన్ పనిచేసింది. ఒక అద్భుతమైన వల పన్నాడు. జరిగిందేంటంటే, సాక్షాత్తు విద్యామంత్రి తన కొడుకు తియాన్ జియోకి అక్రమంగా ఫస్ట్ ర్యాంక్ ఇప్పిస్తాడు. ఇది బయటపెట్టడానికి చక్రవర్తి అందరి ముందొక లైవ్ కవిత్వ పరీక్ష పెడతాడు. వెన్నెల అనే టాపిక్ మీద కవిత చెప్పమంటే ఆ ఫేక్ ఫస్ట్ ర్యాంకర్ ఏమన్నాడో తెలుసా? నేలపై 2 జతల బూట్లు అంటూ అసలు సంబంధమే లేని వింత సమాధానం చెప్పి అందరి ముందు అడ్డంగా బుక్కైపోయి నవ్వులపాలవుతాడు. అదే నిజమైన అర్హుడైన టాంగ్ హువాయన్ మాత్రం ఎక్సలెంట్గా క్లాసికల్ సమాధానం చెబుతాడు. భలే ఫన్నీగా అనిపించినా చాలా ఖచ్చితమైన నిర్ణయంతో చక్రవర్తి న్యాయాన్ని గెలిపించిన తీరు సూపర్ కదా. ఈ గందరగోళాలన్నింటి వెనక ఉన్న అసలు మాస్టర్మైండ్ గురించి మాట్లాడే సమయం వచ్చింది. అదే మన 4వ విభాగం, దేశద్రోహి అయిన ప్రిన్స్ లూ. ఇతను ఎవరో కాదు, స్వయాన చక్రవర్తి తమ్ముడే. అన్నకే వెన్నుపోటు పొడవాలని కంకణం కట్టుకున్నాడు.
తన కుట్రలను ఎలా పెంచుకుంటూ పోయాడో చూడండి. ఫస్ట్ చక్రవర్తికి ఎప్పటికీ ముసలితనం రాకుండా అమరత్వాన్నిస్తుందని నమ్మించి విషపూరితమైన పాదరసం మాత్రలనిచ్చి స్లో పాయిజన్ చేయాలని చూస్తాడు. అది వర్కౌట్ అవ్వకపోయేసరికి యువరాణి పుట్టి నెల రోజులైన పండుగ రోజున ఏకంగా ఓపెన్గా సైనిక తిరుగుబాటుకు దిగుతాడు. అది ఫెయిల్ అవ్వడంతో రాజ్యమంతటా ఒక భారీ రేంజ్ అల్లకల్లోలము సృష్టించడానికి తన ఫైనల్ వెపన్ తీస్తాడు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన పాయింట్ సిన్ ఎడిక్ట్ అంటే పాప పరిహార పత్రం. ప్రిన్స్ లూ అతని అనుచరుడు డ్యూక్ సెన్ కలిసి ప్రకృతి వైపరీత్యాలను కూడా వెపన్స్లా వాడుకున్నారు. అంటే కృత్రిమంగా కరువులు వరదలు సృష్టించి ప్రజలను ఏడ్పించి ఇదంతా చక్రవర్తి చేసిన పాపాల వల్లే జరుగుతోంది అని నమ్మిస్తారు. దీనివల్ల చక్రవర్తి చేత పబ్లిక్గా క్షమాపణ చెప్పించి అదే టైంలో ఉత్తరాది సైన్యాన్ని రంగంలోకి దించి ఆయనపై అటాక్ చేయాలన్నది వాళ్ల భారీ స్కెచ్. ఇది మామూలు కుట్ర కాదు, చాలా చాలా డేంజరస్ వ్యూహం. కాని కుట్రదారుల ప్రతి అడుగు చక్రవర్తికి ముందే తెలుసుగా. ఇక్కడే మనం 5వ విభాగం సంపన్న సామ్రాజ్య నిర్మాణం వైపు వెళ్తాం. 0 అవును 0 ఈ సంఖ్య దేన్ని సూచిస్తుందో బహుశా మనం ఊహించలేము. చక్రవర్తి శతాబ్దాల నాటి కఠినమైన రూల్స్ని బ్రేక్ చేయడానికి ముందు రాజ సివిల్ సర్వీస్ పరీక్షలు రాయడానికి పర్మిషన్ ఉన్న మహిళల సంఖ్య ఇది. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. అప్పటి వరకు ఆ సామ్రాజ్యంలో ఏ ఒక్క మహిళకు కూడా పరీక్ష రాసే అర్హతే ఉండేది కాదు. కాని ఆ పురాతన చెత్త నియమాలన్నింటినీ చక్రవర్తి చెత్తబుట్టలో వేశాడు. అత్తింటివారి చేతిలో నరకమనుభవిస్తున్న షూ జిన్షు అనే ఒక అద్భుతమైన అగ్రికల్చరల్ జీనియస్ని కాపాడి ఆమె టాలెంట్ని గుర్తిస్తాడు. ఏకంగా ఆమెకొక అధికార పదవిని ఇస్తాడు. ఆమె ఐడియాలతో వ్యవసాయం ఎంతలా డెవలప్ అవుతుందంటే భవిష్యత్తులో ఆ రాజ్యానికి కరువు అనే మాటే రాదు. అంతేకాదు సివిల్ సర్వీస్ పరీక్షలను మహిళలకు కూడా ఓపెన్ చేశాడు. ఇంకోవైపు సైన్యాన్ని పూర్తిగా మోడర్నైజ్ చేసి బాహ్యశత్రువులైన టూనింగ్ తెగకు చెమటలు పట్టిస్తాడు. ఇది కదా అసలైన లీడర్షిప్ అంటే. ఒక్కసారి ఆ మార్పును ఊహించుకోండి. ఒకప్పుడు అవినీతితో కుళ్ళిపోయిన పాత పాలనలో గ్రోత్ అనేది ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు స్తబ్దంగా ఉండేది. కాని మెరిట్కి టాలెంట్కి వాల్యూ ఇచ్చినప్పుడు ఆ దేశం ఎలా రాకెట్ వేగంతో దూసుకెళ్లి ఒక తిరుగులేని పవర్ఫుల్ సామ్రాజ్యంగా మారిపోయిందో మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇదంతా ఎవరివల్ల? ఆ నవజాత శిశువు తన తండ్రికి అందించిన ఇన్ఫర్మేషన్ వల్లే సాధ్యమైంది. ఇక మనం ముగించే ముందు ఒక్కసారి ఆలోచించాలి. మహిళలకు సైతం సమాన అవకాశాలు కల్పించి లోపల ఉన్న కుట్రదారులను అవినీతిపరులను పూర్తిగా ఏరి పారేసిన తర్వాత ఈ సరికొత్త ప్రోగ్రెసివ్ రాజ్యం ఆ చిన్నారి అద్భుత శక్తి అండతో ఇంకెలాంటి రికార్డులను సృష్టిస్తుందంటారు? రాబోయే రోజుల్లో ఈ తండ్రి కూతురుల సూపర్ కాంబో ఇంకెలాంటి అద్భుతాలు చేస్తుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మనందరికీ ఖచ్చితంగా కలుగుతుంది కదా. సరే, మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. అంతవరకు సెలవు.